హాయ్ క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసాద్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి హౌ టు యూజ్ కైన్ మాస్టర్ యాప్. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే మీకు ఎడిటింగ్ అనేది వచ్చి ఉండాలి కొద్దో గొప్ప. అట్లీస్ట్ మీ వీడియోకి తగినట్టుగా మీరు ఎడిటింగ్ చేయడం నేర్చుకోవాలి. అవసరం లేనన్ని కట్ చేయడానికి కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి కానీ, టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి కానీ, ఇవన్నిటికి కూడా మనకు ఎడిటింగ్ అనేది తెలిసి ఉండాలి. సో ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్ ఉపయోగించి బేసిక్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చూడండి కైన్ మాస్టర్ యాప్లోనే ఉన్నాను. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది, యూఐ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనము 16:9 ఆస్పెక్ట్ రేషియో కావాలా, లేదంటే 9:16 ఆస్పెక్ట్ రేషియో కావాలా, లేదంటే 1:1 కావాలా, 4:3 కావాలా, మనకు ఏ ఆస్పెక్ట్ రేషియో కావాలి అనేది మనము ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. జనరల్గా అడ్డంగా మనం వీడియోలు తీస్తే నేను చేసే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ లాంటి వీడియోలకైతే 16:9 అనే ఆస్పెక్ట్ రేషియో పనికొస్తుంది. లేదంటే మనము ఒక షార్ట్ వీడియో చేయాలనుకుంటే అది వర్టికల్గా ఉంటుంది కాబట్టి వర్టికల్గా తీస్తాం కాబట్టి 9:16 తీసుకోవచ్చు. ఎక్కువగా మనము యూజ్ చేసేవి ఈ రెండే. ఓకే, నేను ఇప్పుడు 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మనం ఏ విధంగా మన వీడియో ఎడిటింగ్ అనేది కైన్ మాస్టర్ యాప్ ఉపయోగించి చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకు 16:9 ఆస్పెక్ట్ రేషియో అనేది సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మనము క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి. కింద క్రియేట్ బటన్ ఉంది కదా ఆరెంజ్ కలర్లో, సో దాన్ని మనము క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు మీడియా బ్రౌజర్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మనము మీడియాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్ని కానీ లేదంటే వీడియోస్ని కానీ మనం క్రియేట్ చేసుకునే ఉంటాయి కదా, సో వాటిని మనము ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకొని మనము ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపించబోయేది ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. తర్వాత వాల్యూమ్ ఏ విధంగా రైజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేను చేసే బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే నేను చూపిస్తాను. తర్వాత ఒక ఫిల్టర్ అప్లై చేయడం కూడా చూపిస్తాను. అంటే మన వీడియో కొంచెం అటు ఇటుగా షూట్ చేసినా కూడా మన వీడియో కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అదే విధంగా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. నేను ఈ ట్యూటోరియల్ ఎందుకు చేస్తున్నానంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, ఎలా షూట్ చేస్తే అలాగే అప్లోడ్ చేసేస్తున్నారు. అలా చేయకుండా వీడియో ఎడిటింగ్ కొంచెం కట్ చేయడం అలాంటివి నేర్చుకొని చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అనవసరమైన తీసేసి అవసరమైన మాత్రమే ఉంచితే మన వీడియో అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎక్కువసేపు మన ఆడియన్స్ మన వీడియోని చూసే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను ఈ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ అనేది చూపిస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. మీరు కోరుకుంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఎడిటింగ్ కూడా నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మనం ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. కెమెరాలోకి వెళ్తాను. కెమెరా ఫోల్డర్లోకి వెళ్ళి ఇందులో ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ మీకు చూపించడం కోసమే నేను ఒక వీడియోని తీసుకుంటున్నాను. ఓకేనా, ఓకే, మన వీడియో అనేది అప్లోడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనము పైన టాప్ రైట్లో కనిపిస్తున్న ఎక్స్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, మనకు వీడియో అయితే ఇట్లా వర్టికల్గా వచ్చింది. యాక్చువల్గా ఇది హారిజెంటల్గా తీసిన వీడియో కాబట్టి దీన్ని హారిజెంటల్గా పెట్టుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రొటేట్ ఆర్ మిర్రరింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనము ఇలా మనం కరెక్ట్ పొజిషన్లోకి పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మన వీడియో అనేది మనం ఎలా తీసామో అలా వచ్చేసింది, హారిజెంటల్గా వచ్చేసింది. ఓకేనా, ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి. ఓకే, మీరు అడ్డంగా తీస్తే ఒక నిలువుగా వచ్చిందనుకోండి, ఇలా చేసుకోవచ్చు. మీరు బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు వాల్యూమ్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మంచి మైక్ వాడుతున్నట్లయితే మీ వీడియోలో సౌండ్ అనేది మీకు ఉంచాలి అనుకుంటే, అంటే ఇప్పుడు సపోజు ఏదైనా ట్యూటోరియల్ చెప్తున్నారనుకోండి, మీరు ఏదైనా చెప్తారు కదా, ఆ ఆడియో అనేది ఉండాలి అనుకుంటే మీరు ఆడియోలోకి వెళ్ళాలి. ఓకేనా, సో మనం ఆడియోలోకి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇట్లా మనం ఆటో వాల్యూమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వాల్యూమ్ అనేది హై చేసుకోవాలి. చూడండి, వాల్యూమ్ ఇది కంప్లీట్గా డౌన్, ఇది కంప్లీట్గా అప్ అనమాట. సో డిఫాల్ట్గా మనకు వాల్యూమ్ వచ్చేసి 100 ఉంటుంది. సో మీరు వాల్యూమ్ పెంచాలనుకుంటే, సౌండ్ మంచిగా వినిపించాలి ఆడియన్స్కి అనుకుంటే పెంచుకోవచ్చు. యాక్చువల్లీ నేనైతే దీనికి ఆడియో వద్దు అనుకుంటున్నాను. సో అందుకే నేనేం చేస్తానంటే ఇప్పుడు మొత్తం డౌన్ చేసేస్తాను. ఓకే, వాల్యూమ్ అయితే దీన్ని డౌన్ చేసేసాను. వాల్యూమ్ డౌన్ చేసిన తర్వాత మనం బ్యాక్కి వెళ్దాం. ఇప్పుడు మనకు అవసరం లేని పార్ట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను చూపిస్తాను.
చూడండి మనము ఇలా ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటే ఎల్లో బార్డర్ తోటి క్లిప్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనము సిజర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సిజర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సిజర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇలా మూవ్ చేసుకోవాలి. ఎక్కడైతే కట్ చేసుకోవాలనుకుంటున్నామో ఇలా మూవ్ చేసుకోవాలి. మీరు ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఏ పార్ట్ అయితే వద్దనుకుంటున్నారో ఆ పార్ట్ తీసేసుకోవచ్చు. మీరు ఏ పార్ట్ అయితే ఉంచాలనుకుంటున్నారో ఆ పార్ట్ మీరు ఉంచేయచ్చు. ఓకేనా, ఇలా మూవ్ చేసుకొని సపోజ్ ఈ పార్ట్ దగ్గర నేను కట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ మనకు ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉందిగా, స్ప్లిట్ అనే ఆప్షన్ ఏంటంటే మనకు అక్కడ వరకు కట్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు లెఫ్ట్లో చూడండి అండూ కొట్టేస్తే మనకు మళ్ళీ కట్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా రికవర్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఆల్రెడీ కట్ చేసింది మొత్తం అన్కట్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఈ పార్ట్ దగ్గర మీరు కట్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇక్కడ నుంచి మొత్తం లెఫ్ట్కి ట్రిమ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. పైన ఫస్ట్ ఆప్షన్ చూడండి ట్రిమ్ లెఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్కి ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, ఎక్కడైతే మన కర్సర్ పాయింట్ ఉందో, ఎక్కడైతే మన గీత అనేది ఉందో అక్కడ నుంచి లెఫ్ట్కి ట్రిమ్ అయిపోతుంది. మళ్ళీ అండూ చేస్తున్నాను, మీకు చూపించడం కోసం నేను ఇది చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ సిజర్లోకి వెళ్ళాను. ఓకేనా, ఏదో పార్ట్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నేను రైట్కి కట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. చూడండి రైట్కి ఇక్కడ లాస్ట్లో ఈ పార్ట్ రైట్కి కట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ట్రిమ్ రైట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్రిమ్ రైట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్కి ట్రిమ్ అయిపోతుంది. రెడ్ కలర్ వర్టికల్ గీత ఏదైతే ఉందో అక్కడ నుంచి రైట్కి మనకు ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ అండూ చేస్తున్నాను. ఓకే, ఇది మనకు ట్రిమ్ అనే ఆప్షన్ అనమాట. సిజర్ సింబల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ట్రిమ్ రైట్ లేదంటే ట్రిమ్ లెఫ్ట్ చేసుకోవచ్చు. మనకి అవసరం లేని పార్ట్స్ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇది మనకు ట్రిమ్ ఆప్షను. తర్వాత ఆప్షన్ ఏంటో చూద్దాం. తర్వాత ఆప్షన్ వచ్చేసి మనకు ఫిల్టర్ అనే ఆప్షను. నేను ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేస్తుంటాను. ఓకే, ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మనకు ఫస్ట్ డిఫాల్ట్గా నన్ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత బేసిక్, తర్వాత కోల్డ్, తర్వాత లో సాచురేషన్, తర్వాత మోనో, తర్వాత వివిడ్, వార్మ్ అని చెప్పేసి ఇలా రకరకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయి మనకు. ఏంటంటే మన వీడియో అనేది అంత కలర్ఫుల్గా ఎఫెక్టివ్గా లేదనుకోండి, డల్గా ఉందనుకోండి, ఈ ఫిల్టర్స్ ఉపయోగించుకుంటే డెఫినెట్గా మన వీడియో అనేది మంచిగా కనిపిస్తుంది. నేను రెగ్యులర్గా చేసే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్లో నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్క్రీన్ పెట్టుకుంటాను, తర్వాత ఎల్ఈడి లైట్స్ పెడతాను బ్యాక్గ్రౌండ్లో. వాటి ముందు నేను కూర్చొని లేదంటే నిల్చొని నేను వీడియోస్ చేస్తుంటాను. సో ఆ వీడియోని ఇంకా ఎఫెక్టివ్గా చేయాలంటే నేను ఈ ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్తాను. చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు డిఎస్ఎల్ఆర్ ఉపయోగిస్తున్నారా అని చెప్పేసి, వీడియో క్లారిటీ అనేది చాలా బాగుందని చెప్పేసి. సో ఈ ఫిల్టర్ నేను అప్లై చేయడం వల్ల కూడా నా వీడియో అనేది మంచిగా డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ లాగా మంచిగా కనిపిస్తుంది. సో అందుకే మీరు కూడా ఈ ఫిల్టర్ని అప్లై చేసుకోండి. ఏ విధంగా నేను అప్లై చేస్తాననేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఈ ఫిల్టర్స్ అన్నిటి మీద కూడా కొంచెం వర్క్ చేశాను. సో నాకు ఒక ఐడియా ఉంది ఈ ఫిల్టర్స్లో ఏ ఫిల్టర్ బాగుంటుంది అని చెప్పేసి. నేను యూజ్ చేసేది అయితే వివిడ్ యూజ్ చేస్తాను ఎక్కువగా. వివిడ్లో మనకు చూడండి V01 అని, V02 అని, V03 అని, ఒక V04 అని, ఇట్లా రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా యూజ్ చేసేది V01 యూజ్ చేస్తాను. V01 కూడా ఇక్కడ 100 అని ఉంది కదా, 100 యూజ్ చేయను నేను, జస్ట్ 30 మాత్రం యూజ్ చేస్తాను. చూడండి మనకి ఇట్లా ఈ బార్ని స్లైడ్ చేసుకొని 30 పెట్టుకుంటాను. 40 కూడా అప్లై చేశాను, తర్వాత 50 కూడా అప్లై చేశాను కొన్ని వీడియోల్లో. కానీ నాకు 30 మంచిగా అనిపిస్తుంది. సో మనకు చూడండి మనకు మొత్తం 0 చేసాం అనుకోండి, ఇది ఇంతకుముందు ఉన్నటువంటి వీడియో అనమాట. ఇప్పుడు 30 తీసుకొస్తే కొంచెం రెడ్డిష్గా కొంచెం వార్మ్గా కనిపిస్తుంది అనమాట. మీరు కూల్ కలర్స్ కావాలంటే కూల్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. చూడండి ఫిల్టర్స్లో మనకు కోల్డ్ అంటే ఈ కూల్ కలర్స్ అనమాట, కొంచెం బ్లూయిష్గా ఉంటుంది. లో సాచురేషన్ అంటే కొంచెం డార్క్గా లైట్గా కనిపిస్తాయి. మోనో అంటే మనకు తెలుసు బ్లాక్ అండ్ వైట్. వార్మ్ అంటే కంప్లీట్గా రెడ్డిష్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇందులో నాకు నచ్చింది అయితే బాగా వివిడ్ V01, తర్వాత 30కి స్లైడ్ చేసుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా మంచిగా కనిపిస్తుంది. మరీ కలర్ఫుల్గా కాకుండా, మరీ డార్క్గా కాకుండా, మరీ వార్మ్గా కాకుండా, మరీ కూల్గా కాకుండా బాగుంటుంది. సో మీరు కూడా ఈ ఫిల్టర్ ట్రై చేయండి. మీకు ఏ ఫిల్టర్ నచ్చుతుందో మిగతావి కూడా ట్రై చేసి చూడండి. మీ వీడియో వేరుగా ఉండొచ్చు, నా వీడియో వేరుగా ఉండొచ్చు. నాకైతే ఇది సెట్ అయింది. మీకు ఏది సెట్ అవుతుందో కొంచెం మీరు ప్రయోగాలు చేస్తే డెఫినెట్గా మీకు సెట్ అయ్యేది ఏదో మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇది ఫిల్టర్ ఆప్షన్. తర్వాత ఇప్పుడు నేను మీకు లేయర్ ఆప్షన్ చూపిస్తాను. లేయర్ ఆప్షన్లో ఏంటంటే సపోజ్ మన వీడియో నడుస్తున్నప్పుడు మనము ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఒక ఫోటోను కానీ లేదంటే ఒక వీడియోని కానీ వేరే వీడియోని కానీ మనం పెట్టాలనుకుంటే ఇక్కడ మనం లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా, నేను జనరల్గా ఏ లేయర్స్ వేస్తుంటాను, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అన్నప్పుడు సబ్స్క్రైబ్ లేయర్ వేస్తుంటాను.
గ్రీన్ స్క్రీన్ సంబంధించినటువంటి లేయర్ వేస్తుంటాను కదా, సో అది వేస్తుంటాను. తర్వాత చివరి వరకు చూడండి అన్నప్పుడు ఒక టైమర్ రన్ అవుతున్నటువంటి ఒక వీడియోని నేనైతే వేస్తుంటాను, అది మీకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు నేను మీకు ఆ లేయర్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను. సపోజ్ ఈ టైం స్టాంప్ దగ్గర మనము ఏదైనా ఒక వేరే వీడియో కానీ వేరే ఒక ఇమేజ్ కానీ పెట్టాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ లేయర్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళేసి ఇక్కడ మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. మీడియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను డౌన్లోడ్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను చూడండి టైంకి సంబంధించిన వీడియో అయితే వేసుకుంటాను. చూడండి ఇది మనకు పైన వచ్చింది. ఓకేనా, దీన్ని మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచాలనుకున్నా ఉంచుకోవచ్చు, లేదంటే సగం వరకు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఒక పార్ట్లో మనం చూపించాలనుకుంటే చూపించుకోవచ్చు. నేనైతే జనరల్గా మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసుకుంటాను. ఈ విధంగా ఏరని పట్టుకొని లాగితే మనకు ఆ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది. జనరల్గా నేను ఇలా లేయర్ వేసిన వీడియోని మ్యూట్ చేసేస్తాను. సో మిక్సర్లోకి వెళ్ళి మొత్తం ఇది 0 చేసేస్తాను. ఓకేనా, 0 చేసేస్తే మనకు దానికి సంబంధించిన సౌండ్ అనేది రాదు. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లో మనము మాట్లాడుతుంటాం కాబట్టి మన వాయిస్ వినిపించాలి. సో ఇలాంటి లేయర్కి సంబంధించిన వీడియోకి సంబంధించిన మనకు సౌండ్ అయితే అవసరం లేదు కాబట్టి నేను దాన్ని మ్యూట్ చేశాను. కావాలంటే మీరు ఉంచుకోవచ్చు. సో మీరు మీ వీడియో తగినట్లుగా చేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ముఖ్యమైతే అది ఉంచుకోండి, అంటే మీ లేయర్ వీడియోకి సంబంధించిన వాయిస్ మీకు ఇంపార్టెంట్ అయితే, ఆడియో ఇంపార్టెంట్ అయితే దాన్ని ఉంచేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనం లేయర్ వేసుకోవచ్చు. మీరు ఇమేజ్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, సో అది లేయర్కి సంబంధించి. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఆడియోలోకి వెళ్దాం మనం. సపోజ్ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది స్టార్టింగ్ నుంచి కావాలనుకోండి, మనం ఎట్లాగూ వీడియో యొక్క సౌండ్ అయితే మ్యూట్ చేసేసాం కంప్లీట్గా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనము ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో మనం మెయిన్ వీడియో యొక్క ఆడియో అనేది మ్యూట్ చేసాం కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆడియో ఆప్షన్లోకి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది కదా, ఆడియో ఆప్షన్లోకి వెళ్ళాలి. ఆడియో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనము ఫోల్డర్స్లో ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళాలి. చూడండి ఫోల్డర్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో నాకు కావాల్సిన మ్యూజిక్స్ అనేవి కూడా యూట్యూబ్ నుంచే నేను డౌన్లోడ్ చేసుకున్నాను, అంటే ఆడియోస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. సో అలాంటివి మనము డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ మనకు తెలిసి ఉంటుంది కదా. సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఆ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత ఈ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత మనకు ఏ మ్యూజిక్ అయితే బెటర్గా అనిపిస్తుంది ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్గా అని చెప్పేసి మనకు అనిపిస్తుందో ఆ మ్యూజిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మనం ఏదైనా మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోగానే అది మనకు ప్లే అవుతుంటుంది. ప్లే అవుతున్నప్పుడు పాజ్ చేసుకోవచ్చు మనం. తర్వాత మనం ప్లస్ సింబల్ కొడితే మనకు ఈ వీడియోకి ఈ ఆడియో అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పనిచేస్తుంది. చూడండి ప్లస్ సింబల్ కొడుతున్నాను. చూడండి మనకు గ్రీన్ కలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ అయిపోయింది కింద లేయర్లో. ఓకేనా, ఇప్పుడు మనము ఎక్స్ కొట్టేద్దాం. చూడండి ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది. మన వీడియోకి ఒక లేయర్ కూడా పడిపోయింది. ఓకేనా, మనం వీడియో యొక్క మెయిన్ ఆడియో అనేది మొత్తం మ్యూట్ చేసేసాము. ఓకేనా, ఇప్పుడు మనము ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియో మిక్సర్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియో లెవెల్ అనేది ఎంత ఉంచాలి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూడండి మనం మొత్తం హైయెస్ట్ వాల్యూమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, 200 వాల్యూమ్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఒక 10 అలా 20 అలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనం ఒకసారి విని చూడాలి. విని చూసిన తర్వాత దీని వాల్యూమ్ ఇంత అయితే సరిపోతుంది అని మనకు అనిపిస్తే మనం ఆ పాయింట్ దగ్గర ఉంచేయచ్చు. మన మెయిన్ వీడియో యొక్క ఆడియో మొత్తం మ్యూట్ చేసేస్తాం కాబట్టి మనకు ఒక 50 నుంచి 100 వరకు మనం డిఫాల్ట్గా ఉంచేస్తే సరిపోతుంది ఆడియో అనేది, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యొక్క ఆడియో అనేది. ఓకేనా, ఈ విధంగా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మనము మన ఆడియోకి సంబంధించి మనం ట్రిమ్ చేసుకోవచ్చు. చూడండి మనకు ఆడియో లాస్ట్లో కొంచెం వేవ్స్ లేవనుకోండి, అక్కడ మనము ట్రిమ్ చేసుకోవచ్చు. లేకపోతే మనము వీడియో చివరికి వచ్చేసాము. వీడియో చివరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ పాయింట్ దగ్గర మనకు ఇంకా ఆడియో అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనము ట్రిమ్ రైట్ కొట్టేసాం అనుకోండి, అక్కడ నుంచి రైట్కి మనకు అక్కడ నుంచి వీడియో లేదు కాబట్టి ఆ ఆడియోని మొత్తం మనం కట్ చేసేసాం. ఓకేనా, సో ఈ విధంగా మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మన వీడియోకి తగినట్లుగా ఉండవు, అంటే మొత్తం కంప్లీట్గా తగినట్లుగా ఉంటుంది కానీ మధ్యలో ఎక్కడో కొంచెం అది కరెక్ట్గా అనిపించదు. అలాంటి పార్ట్స్ అన్నీ కూడా మనము సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు, అంటే ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనము
మన వీడియోకి ఏ విధంగా టెక్స్ట్ యాడ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా. టెక్స్ట్ యాడ్ చేయడం కూడా మనకు ఒక్కోసారి మన వీడియోకి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ కావచ్చు. సపోజ్ మనం ఒక టిప్ చెప్తున్నాం అనుకోండి, ఫస్ట్ టిప్ అనగానే ఫస్ట్ టిప్ ఏంటో అనేది మనం ఒక టెక్స్ట్ రూపంలో రాసుకోవచ్చు. ఓకేనా. అది ఎట్లా రాయాలనేది నేను చూపిస్తాను. సపోజ్ ఈ పాయింట్ దగ్గర మనము టెక్స్ట్ రాయాలనుకోండి, ఇక్కడ ఫస్ట్ టిప్ చెప్తున్నాను అనుకోండి. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేయాలి, లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోజ్ ఫస్ట్ టిప్ అని రాద్దాం. ఫస్ట్ టిప్ అని చెప్పేసి ఏదో ఒకటి కోలన్ పెట్టేసి ఏదో వ్యూస్ అనో ఏదో ఒకటి రాద్దాం. ఓకేనా. ఇక్కడ ఓకే చేసేద్దాం. ఓకే చేసిన తర్వాత దీన్ని ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. పైన కావాలా, కింద కావాలా, బాటంలో కావాలా, సైడ్లో కావాలా అని చెప్పేసి మనం ఇట్లా చూసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ అనేది చాలా సన్నగా ఉంది, కొంచెం బోల్డ్గా కావాలనుకోండి, ఏ అని ఫాంట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బోల్డ్గా ఉన్నటువంటి ఫాంట్ మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. సపోజ్ ఇది ఆర్బిట్రాన్ బోల్డ్ అని పెడదాం. ఓకేనా. రైట్ కొట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు థిక్ అయిపోయింది. సో తర్వాత మనం సైజ్ అనేది ఇలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మన వీడియోకి ఎంత సరిపోతుంది అనిపిస్తుందో మనము అంత సైజ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అనేది కూడా మనము పెట్టుకుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. చూడండి ఆల్రెడీ టెక్స్ట్ సెలెక్ట్ చేసే ఉంచాను. ఒకవేళ మనం ఇన్ యానిమేషన్ చూసుకుందాం. ఇన్ యానిమేషన్ అంటే స్లైడ్ రైట్ అనుకోండి. సపోజ్ అంటే స్టార్టింగ్లో మన టెక్స్ట్ కనిపించగానే మనకు స్లైడ్ రైట్ అవ్వాలి అని చెప్పేసి, అంటే రైట్కి స్లైడ్ అవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఓకే. ఇది అయిపోయింది. తర్వాత అవుట్ యానిమేషన్ ఒకటి పెట్టుకుందాం. అవుట్ యానిమేషన్ వచ్చేసి మనకు స్లైడ్ లెఫ్ట్ అని పెట్టుకుందాం. అంటే మనకు అయిపోయే ముందు, ఈ టెక్స్ట్ ఎండింగ్ అయిపోయే ముందు, ఈ టెక్స్ట్ టైం డ్యూరేషన్ అయిపోయే ముందు మనకు లెఫ్ట్కి స్లైడ్ అవ్వాలని చెప్పేసి మనం పెట్టేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందో. చూసారు కదా. ఆ విధంగా మనము టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ మనము పెట్టగానే ఒక సౌండ్ ఏదైనా పెట్టాలనుకుంటే మళ్ళీ మనం సౌండ్లోకి వెళ్ళి ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ ఉంటాయి కదా, టప్ అని చెప్పేసో లేదంటే ష్ అని చెప్పేసో అలాంటివి ఏమైనా సౌండ్స్ ఉంటే మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ తీసుకొచ్చేసి మనము ఇక్కడ ఆడియోలోకి వెళ్ళేసి మనము అలాంటి సౌండ్స్ అయితే మనము పెట్టుకోవచ్చు. ఓకేనా. ఏం లేదు, మనము ఎడిటింగ్ ఇదంతా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మన వీడియోకి క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఫిల్టర్స్ ద్వారా మనం వీడియో క్వాలిటీ పెంచాం, తర్వాత లేయర్స్ వేసాం, తర్వాత టెక్స్ట్ వేసాం, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసాం. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియో అనేది మన మెయిన్ వీడియో ఆడియో కంటే తక్కువగా పెట్టాం. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. లాస్ట్లో సబ్స్క్రైబ్ యానిమేషన్ ఏదైనా మన దగ్గర ఉందనుకోండి, ఆ సబ్స్క్రైబ్ యానిమేషన్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో అది నేను కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. సో ఇది చెప్దామని నేను ఈ వీడియో అయితే చేశాను. మీరు ఒక బిగినర్ యూట్యూబర్ అయితే మీకు ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో వీడియో ఎడిటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.